తెలంగాణ రాష్ట్రానికి అనుకోండి. పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు గారి జయంతి పురస్కరించుకొని మనం తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. గిడుగు రామ్మూర్తి గారు ఏ విధంగా అయితే వర్క్ చేశారో, కాళోజీ నారాయణరావు గారు కూడా ఒక ప్రముఖ రచయిత. రచయిత అనగానే మనకి రచనల పట్ల రాయాలనే తపతో రాసేవాళ్ళు చాలామంది రచయితలు ఉంటారు. అయితే కొంతమంది రచయితలు సమాజంలో అంశాల పట్ల ప్రతిస్పందించి రాసేవాళ్ళు కొందరు ఉంటారు. అందులో కాళోజీ గారు ఒకరు. రెండవ అంశం అంటే ఆయన కవితా వస్తువు అంతా కూడా ప్రజల ఆలోచనలోంచి కష్టసుఖాల్లోంచి వచ్చిందైతే సరళమైన భాషలో. ఆయన ఉద్దేశంలో ఏంటంటే, మీరు తెలుగులో పద్యాలని చదువుకొని ఉంటారు, అలా మాట్లాడరు. ఈవెన్ గ్రాంధికం కాకుండా, పద్యం కాకుండా గద్యంలో ఉండే భాష కూడా మనం మాట్లాడే భాషలాగా ఉండదు కదా. పేపర్ భాష వేరే ఉంటుంది, అంటే బడి భాష వేరు, మాట్లాడే భాష వేరు. కాళోజీ గారి స్పెషాలిటీ ఏంటి అంటే, మనము మాట్లాడే భాషనే ఎందుకు రాయకూడదు, రాయటానికి మనం ఎందుకు నామోషి అవ్వాలి కదా. అంటే మనం మాట్లాడే భాషను రాయట్లేదు అని అంటే మన భాషను, యాసను, మనల్ని మనం తగ్గించుకోవడమే. తప్పేముంది అందులో? మనం ఏదైతే వాడుతున్నామో అందులోనే రాయడంలో తప్పేముంది అన్నదాన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. తద్వారా ఏమైందంటే, అంటే రాయాలి అంటే చాలా మందికి ఏంటి, మీకు కూడా చాలా మంది ఆన్సర్ రాసేటప్పుడు ఐడియా వస్తుంది, ఆలోచన వస్తుంది, కానీ అప్రాప్రియేట్ లాంగ్వేజ్లో రాయడం కష్టం అనిపిస్తుంది. సో అలా రాయాలంటే చెప్పమంటే చెప్తాం, కానీ రాయాలంటే కష్టం. ఇట్లా మనం కష్టం వచ్చినా నష్టం వచ్చినా మ్యాథ్స్ ఫార్ములాలో ఎక్స్ప్లెయిన్ చేయలేము మన ఆనందాన్ని కదా. కెమిస్ట్రీలో మన ఫీలింగ్ చెప్పలేము. భాష ఉండాల్సిందే. భాష వల్ల కూడా చాలా గొప్ప వాళ్ళు అవుతాం. మీకు సాఫ్ట్ స్కిల్స్ అని పెద్దగా మళ్ళీ నేర్పిస్తారు. ఉద్యోగం రావాలంటే మళ్ళీ మాట్లాడాల్సిందే, ఎంత ఇంజనీర్ మాటల వల్ల ఎంత గొప్ప వాళ్ళు అవుతారు. అంటే భాష యొక్క గొప్ప ఏంటంటే, కేసీఆర్ యొక్క గొప్ప స్ట్రెంత్ ఏంటి? భాషే. మాటల మాత్రికులు కదా, అద్భుతంగా మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గొప్పతనం కూడా ఏముంది, బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, మాటలే కదా. అంటే భాష మీద పట్టుంటే సీఎంలు అయిపోతున్నారు. అంటే మనం అంత అవ్వకపోయినా అట్లీస్ట్ మన ఇంట్లో వాళ్ళనన్నా ఒప్పించగలిగేంత భాషా జ్ఞానం, అంటే పదాల మీద పట్టు ఉండాల్సిందే. అంటే భాష మన అందరికీ అవసరం. ఏదో ఒక భాష వస్తే ఆటోమేటిక్గా అన్ని భాషలు వస్తాయి. ఇట్స్ ఎ ప్రూవెన్ ఫ్యాక్ట్. నాకు తెలిసి ఒక భాషకి, తెలుగు భాషకి జాతీయ భాష హోదా రావడానికి కనీసం 1000 సంవత్సరాల చరిత్ర ఉండాలి నాకు తెలిసి. అయితే తమిళకి ఎప్పుడో వచ్చింది, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్. తర్వాత తెలుగు భాష కోసం చాలా కొట్లాడితే 1000 సంవత్సరాల క్రితం తెలుగులో రాసి ఉంటే మనకు జాతీయ హోదా వస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ వస్తుంది. తద్వారా ఇంకొక జనరేషన్ నుంచి జనరేషన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ 1000 సంవత్సరాల క్రితం ఉంటుందని ప్రూవ్ చేయడానికి ఉపయోగపడిన కవుల్లో ఈ పంప కవి ఒకరు. ఆయన రచనలు చాలా పురాతనమైనవి, అప్పటి నుంచే తెలుగు వాడుకలో ఉందని ప్రూవ్ చేయడం ద్వారా మనకి జాతీయ హోదా దక్కడం జరిగింది. అలాంటి పంప కవి మన ప్రాంతానికి చెందిన వాడవడం, ఆయన గుర్తుగా ఆ కవిని, దాంతోపాటు భాష పట్ల అభిమానాన్ని పెంచడానికి కృషి చేస్తున్న పంపా సాహిత్య పీఠంకి మనందరి తరఫున మరొకసారి అభినందిస్తూ, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ భాషలో నిష్ణాతులు. వాళ్ళ మాటల ద్వారా మీరు భాష పట్ల పంపా సాహిత్య పీఠం ఏం చేస్తుంది,
కాళోజీ నారాయణరావు గురించి మిగతా విషయాలన్నీ కూడా మీరు తెలుసుకుంటారని ఆశిస్తూ వీళ్ళందరూ అంత దూరం నుంచి సమయాన్ని వెచ్చించి ఇక్కడ వచ్చినందుకు స్కూల్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు తెలుగు భాష విశిష్టత గురించి ఏదో తెలుసుకుంటాం. మీకు ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి కొంత వివరించుకుంటాం. అట్లాగే మనం అనుకుంటాం తెలుగు భాష చాలా తీయలేదు, అదన్న పదార్థం కాదు కదా. ఏ స్వీట్లో చాక్లెట్ అయితే మనకు తెలుస్తుంది తీయగా ఉండేది. ఆ తెలుగు భాష తీయదని అంటారు కదా, ఎలా చెప్తాం? విన్నారా మాట? విన్నారా ఎక్కడైనా తెలుగు భాష తీయదనం ఉంటుందా? విన్నారా? మరి తీయదనం ఎలా అవుతుంది? అది పదార్థం కాదు, చాక్లెట్ కాదు. అది తీయదనం ఎలా అవుతుంది అంటే పోనీ మాట్లాడితేనో తీయదనం రాదు, రాస్తేనో తీయదనం రాదు. తెలుగు భాషలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మనకు అచ్చులతో ప్రతి పదంలో ఎండ్ అవుతుంది. అదే ఇతర భాషలు తీసుకున్నట్టయితే హల్లులతో ఎండ్ అవుతుంది. లేదా మనం ఇంగ్లీష్ తీసుకున్నట్టయితే పుట్టు బట్టు వీటి రాగాలు తీయదు, కట్గా ఉంటాయి. మొత్తంగా పదాలు పూర్తిగా సంపూర్ణంగా ఉండవు. అదే తెలుగు పదాలు తీసుకున్నట్టయితే సంపూర్ణంగా ఉంటాయి. మరి తీయదనం ఎక్కడ వస్తుంది అంటే చెప్పారు కదా, పదాల్లో రాదు, రాయడంలో రాదు, పాటలో వస్తుంది. మనం పాట వింటే మధురంగా ఉంటుందంట కదా. భాషను వింటే మధురమైన భాష మధురమైన పాట అంటాం. ఆ మధురమైనటువంటిది, ఆ తీయదమైనటువంటిది పాటలో ఉంటుంది. ఇక్కడ మన అజయ్ గారు మీకు వినిపిస్తారు, మీకు మధురంగానే ఉంటుంది. ఏ పాట పాడినా అట్లాగే రచనలు కూడా తీసుకున్నట్టయితే అంటే తెలుగు భాషలో ఆ విధంగా అచ్చులతో పెట్టడానికి ఉన్నటువంటి కారణం చేత ఒక పదాన్ని రకరకాలుగా వాడచ్చు. మామూలుగా రామ అంటారు. అదే మీరు ముందే రామదాస్ రామ పదం అదే పదం, కానీ దాన్ని తీయడం వల్ల దాంట్లో మాధుర్యం ఉంది. మీరు గమనించుంటారు. రామాకి తేడా ఉండదు పదాలు, కానీ ఆ రాగంలో తేడా ఉంది, దాంట్లో మాధుర్యం ఉంది, అది వింటాం. అలాగే మనం ఈరోజు జరుపుకున్నటువంటి కాళోజీ నారాయణరావు గారి జయంతిని పురస్కరించుకొని తెలంగాణ భాషా దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. తెలంగాణ భాషని సారంగా మీ హెడ్ మాస్టర్ గారు చెప్పారు, ప్రిన్సిపల్ గారు, ప్రాంతీయ భాష. ఈ ప్రాంతీయ భాష కోసం విశేషంగా కృషి చేసినటువంటి వారు ప్రధానులు గిడుగు రామమూర్తి పంతులు గారు. మనం ఇంతకుముందు ఎడ్యుకేషన్ అంతా కూడా గ్రాంధిక భాషలో ఉండేది. ఇప్పుడు మనం చదువుకున్న తెలుగు ఏదైతే ఉందో ఇది తెలుగులో ఉండేది కాదు. ఇప్పుడు ఈరోజు మనం చూసినటువంటి న్యూస్ పేపర్ కూడా తెలుగులో మీరు చదువుకునేట్టుగా ఉండేది కాదు. పాత సినిమాలో ఉండే రాచరిక భాషలుగా ఉండేది. రచనలు కానీ అట్లాగే సాహిత్యం కానీ చదువు కానీ కేవలం కొంతమంది మాత్రమే ఆ భాష చదువుకునేవాళ్ళు, అవగాహన చేసేవారు. ఆయన రామమూర్తి పంతులు గారు ఏం చేశారంటే వ్యావహారిక భాషలుగా ఎడ్యుకేషన్ ఎందుకు చేయరాదు, ఆయన దాని విశేషమైనటువంటి కృషి చేసి గ్రాంధిక భాషలో ఉన్నటువంటి పదాలన్నింటినీ తెలుగు పదాలుగా మార్చి ఇంగ్లీష్లో ఉన్నటువంటి పదాలు కూడా తెలుగు పదాలుగా కూర్చి చేర్చి మనకి ఈరోజు మనం చదువుతున్నటువంటి పుస్తకాన్ని తెలుగులో గమనించేటువంటి ప్రయత్నం ఆయన పూర్తిగా చేసి ఈరోజు మనం ఈ తెలుగుని తెలుగుని బ్రహ్మాండంగా చదువుకుంటున్నాం. లేకపోతే మనకి ప్రస్తుతం లేదు. మాట్లాడే భాష వేరు, పుస్తకం భాష వేరుగా ఉండేది. ఆ రెండింటిని కలిపి ప్రస్తుతమైనటువంటి వాడుక భాషగా మాట్లాడినటువంటి దానికి ప్రయత్నం చేసిన నిజానికి నేను నా సైన్స్ సబ్జెక్ట్ బాటనీ సబ్జెక్ట్ బాటనీ చేశాను. ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యాను నేను. కాకపోతే నాకు నా హిందీ సెకండ్ లాంగ్వేజ్ కూడా హిందీ నాది, డిగ్రీ వరకు కూడా, బిఎడ్ వరకు కూడా. బట్ నాకు కొంచెం అప్పటి నుంచి 10th ఇంటర్ నుంచి కొంచెం సాహిత్యం రాయాలి, తెలుగులో రాయాలి, ఎక్స్ప్రెషన్ చేయాలి అని ఒక భావన ఉండడం వల్ల ఇలా అజయ్ సార్ వేయడం వల్ల మన సార్ వాళ్ళు రాయని సార్ అందరూ ప్రేరణ నాకు అనిపించేది. అంటే నేను చెప్తాను, నేను చెప్తే తప్పుంటే కదా భయం వేస్తుంది కదా. అయితే ఇక్కడ సార్ నాకు చాలా వివరంగా చెప్పారు ప్రసాద్ సార్ గారు. దేశ భాషలను తెలుగులో ఇస్తాను ఎవరన్నారమ్మా? వెరీ గుడ్. అంటే దాదాపు 500 years బ్యాక్, 15th century కదా.
రాయల కాలం ఉంది. అంటే ఇక్కడ మనం ఇప్పుడు తెలుగు లెస్స అన్నారు, ఇప్పుడు తెలుగు లెస్స అవుతుంది. వ్యవహారంలో తెలుగు లెస్స అయిపోయింది. లెస్స ఎప్పుడన్నా సాగుకు పోయింది. అంటే ఇక్కడ నిజంగా సాధ్యం ఏంటంటే మీరు ఏ భాషలో తీసుకోండి, అంటే తెలుగే కాదు, ఇంగ్లీష్ లేదని కాదు. ఫస్ట్ పిల్లలకు నేర్చుకుంటారట. ఎప్పుడు నేర్చుకుంటారు? అమ్మ కొట్టలో నేర్చుకుంటారట భాషని. తెలుసా మీకు? అమ్మ కొట్టలో ఉన్నప్పుడే పిల్లలు భాష నేర్చుకుంటారు. అదే మాతృభాష అంటే, అదే మాతృభాష అంటే మదర్ టంగ్. ఎందుకంటే మదర్ టంగ్ అంటే మదర్ తల్లిదారు వచ్చినటువంటి భాష. అంటే ఏ సాహిత్యంలో అయినా కూడా మొదట తనకి మాతృభాష పైన పూర్తి పట్టు ఉండాలి. ఒక పూర్తి పట్టు ఉన్నప్పుడే ఏ భాషను నేర్చుకోవచ్చు. అది అసలు విషయం. కానీ మనకి ఇక్కడ విద్యా వ్యవస్థలో రివర్స్ అయిపోతుంది. ఫస్ట్ ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతుంది. కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేసిన తమిళ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ తమిళ ప్రైమరీ స్కూల్ ఎప్పుడైతే ఉంటుందో 5th క్లాస్ వరకు ఆ లోపల రావాలి. అంటే భావ వ్యక్తీకరణ కానీ మనం మాట్లాడే విషయాలు కానీ సార్ చెప్పినట్టుగా మాతృభాషలో చేయగలిగినంత వేరే భాషలు చేయలేము మనం. అది దాన్ని కలవలసిన విషయం. ఇది ఇందాక రాజుల కాలం పడేది గ్రాంధిక భాషలు, గ్రంథాలు, పద్యాలు అట్లా చెప్పుకుంటూ పోయే సంస్కృతంలో ఉండేది. అంటే సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోయే భాషగా ఉంది. దీనికి ప్రధాన సేవలు మనకి ఇప్పుడు ఈ కాలంలో గిడుగు రామమూర్తి గారు ఆలోచనటువంటి వారు ఏం చేశారంటే సరే మనం మాట్లాడుకున్న భాషలో మాట్లాడుకుందాం, ఇంకా వేరే భాష ఎందుకు అంటే ఎందుకు అర్థమవుతుంది. అలా చేయడం వల్ల అంటే ఏం చెప్పుకోగలుగుతాం, మీరు అనుకుంటే చేయగలుగుతాం. అలా మీకు మాతృభాష పైన ముందు పట్టు వస్తే మిగతా భాషలు నేర్చుకోవచ్చు. యాక్చువల్గా నేను డిగ్రీ వరకు తెలుగు మీడియం లేదు. అప్ టు డిగ్రీ ఫస్ట్ క్లాస్ డిగ్రీ వరకు ఓన్లీ తెలుగు మీడియం. నేను డైరెక్ట్ ఎంఎస్సీకి వెళ్ళాను ఉస్మాన్ యూనివర్సిటీ 1981లో. అక్కడ ఇంగ్లీష్ మీడియం. ఏం అర్థం కాలేదు. ఒక సెమిస్టర్ అంతా మేము ఊరికి తిరిగాము. అటు ఇటు వాళ్ళందరూ మాకంటే క్లాస్మేట్స్ అందరూ వాళ్ళందరూ సెయింట్ ఆన్ సెయింట్ ఫ్రాన్సిస్ అమ్మాయి 28 గర్ల్స్ 14 బాయ్స్. 42 క్లాస్లో 28 మంది అమ్మాయిలు 14 మంది బాయ్స్. మేమంతా జిల్లాకి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం. వాళ్ళేమో సైలెంట్ పెడుతున్నాడు. వాడు 20 సైకాలజీ పెట్టచ్చు కదా. అంటే వాళ్ళ దగ్గర అక్షరాలు లేవు. పదం చెప్పడానికి అక్షరాలు లేవు వాళ్ళ దగ్గర. దాన్ని ఎక్స్పెరిమెంట్ లేవు, వర్డ్స్ లేవు వాళ్ళకి. ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి ఇక్కడ మా భాష విశిష్టం ఉండాలి. అంటే సైకాలజీ అంటే ఎస్ఐ రాలేదు, పీ పెట్టామంటే పీ పెడతాం, పీ పలికలు పలికారు. సో అలాంటి సౌకర్యము మనకు మాతృభాషలోనే ఉంది. అందుకని మన మాతృభాష మీద పట్టగలిగినప్పుడు మనం ఇయర్స్ కూడా 8 ఇయర్స్ వాళ్ళు ఏజ్ అయితే వాళ్ళు నాకు కూడా వాళ్ళ పుస్తకం ఉంది. వాళ్ళకి మీరు వీలుండి చూడండి, లైబ్రరీ గురించి చూస్తున్నాను. నాకు కూడా వాళ్ళ పుస్తకంలో ఆయన అనేక కవితలు రాశాడు. వెరీ సింపుల్ వాయిస్లో చిన్న చిన్న పదాలు రాశాడు. దాంట్లో అన్ని విషయాలు తను చెప్పుకుంటూ వచ్చాడన్నమాట. నా గొడవ అంటే నాకు జరిగే గొడవ, బయట జరిగే విషయాలు ఏవైతే ఉన్నాయో అంటే సామాజిక జరిగే నష్టాలు కానీ అవన్నీ కానీ ఎట్లా కష్టపడుతుంది ప్రజలు, దానిపైన అనేక విషయాలను అతను చర్చిస్తూ వచ్చాడన్నమాట. అతని యొక్క మనకి జ్ఞాపకత్వం ఇప్పుడు ఇది తెలంగాణ వచ్చిన తర్వాత సెప్టెంబర్ 9th మనం తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. సో అందుకని మీరందరూ కూడా మంచి సాహిత్యం అంటే అందరి కవులు అందరి కవులే నిజాన్ని చెప్పాలంటే. అంటే ఏదో ఒక మీకు అభివృద్ధి తప్పకుండా ఉంటుంది. కానీ మనం భయపడతాం, ఎక్స్పెక్ట్ భయపడతాం. భయపడకండి, ఏదైనా రాసుకోండి. ఇష్టం ఆ గోడ మీద రాయొచ్చు, బోర్డు మీద రాయొచ్చు, ఈ టేబుల్ పైన రాయొచ్చు, బాటల పైన రాయొచ్చు. ఒకసారి డిగ్రీలో ఉన్నప్పుడు సెకండ్ ఇయర్లో నేను అప్పుడు హిందీ సెకండ్ ఇయర్ చెప్పాడు కదా, సుబ్బారావు సార్ అని డిగ్రీ విలాస్ కాలేజీలో ఉండే క్లాస్ తీసుకున్నాడు. ఏదో దీనిపై డిస్కషన్ వచ్చింది. అది किसमें भी लिख सकते थे क्या हुआ है में రాయొచ్చు. అదే బెంచ్ మీద లిఖ అంటే అన్నాడు. నేను తెల్ల బెంచ్ రాసుకొని తీసుకెళ్ళా సార్. నేను రాసిన బెంచ్ పైన బెంచ్ కూర్చునే బెంచ్. చాలా చక్కని ప్రోగ్రామ్. నాకు చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. ఎందుకు తెలుసా, పొద్దు నుంచి ఇప్పటిదాకా మీరు క్లాసుల్లో ఉన్నారు కదా, చాలా టైర్డ్ అయిపోయి ఉన్నారు. బట్ మంచి ఇట్లా వికసించినటువంటి పుష్పాల్లాగా మీ యొక్క ముఖాల ఉన్నారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది. నేను మ్యాట్రిక్స్ స్కూల్ గొప్పతనం గురించి, ఇక్కడ ఉండేటటువంటి స్టూడెంట్స్ గురించి, రిజల్ట్ గురించి నేను చాలా విన్నాను. ఎప్పుడు ఇలా వెళ్ళేటప్పుడు ఎప్పుడన్నా ఒకసారి స్కూల్కి వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాను. అది ఈ శుభ సందర్భంగా మాకు అవకాశం కుదిరింది సార్. మరి ఇంత మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు మా పంప సాహిత్య పీఠం తరఫున మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, అయితే మీకు అందరికీ ఒక డౌట్ రావచ్చు. ప్రపంచం అంతా కూడా గ్లోబలైజేషన్ మొత్తం కూడా ఇంగ్లీష్ వైపు పరుగులు పెడుతుంటే వీళ్ళేంట్రా బాబు పంప
సాహితీ పీఠం వాళ్ళు వచ్చినప్పటి నుంచి తెలుగు 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 అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు కదా. అయితే భాష అనేటటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి, ఇప్పుడు దాకా మాట్లాడినటువంటి వక్తలు చాలా అద్భుతంగా చెప్పారు. అయితే మన యొక్క అసలు భాష మనకు ఎందుకు? భాషతో ఏమవసరం? సైకిల్ సరిపోవా? చెప్పండి, భాష ఎందుకు ఉపయోగిస్తాం మనము? మన భావాలను ఇతరులతో వ్యక్తీకరించడానికి భాష అనేటటువంటిది చాలా ముఖ్యం. అయితే మనము 2 తెలుగు భాషా దినోత్సవాలు జరుపుకుంటున్నాము. ఒకటి గిడుగు గారి గురించి, ఇంకొకటి కాళోజీ గారి గురించి. అయితే గిడుగు గారు చేసినటువంటి సేవ ఏంటంటే ఇద్దరికి ఉండేటటువంటి ఒక చిన్న డిఫరెంట్. ఇద్దరు భాష కోసము తపన పడినటువంటి వాళ్ళే. అయితే గిడుగు గారు ఏం చేశారంటే అప్పుడు ఎక్కువగా సంస్కృత ఆంగ్లము మిళితమై ఉండేది. చాలా హార్డ్ పదాలు ఉండేవి, కష్టమైనటువంటి పదాలు ఉండేవి. అవి ఎక్కువగా రాజరికంలో ఉండేటటువంటి పదాలు అన్నమాట. అన్నీ కూడా ఏదైనా చెప్పాలన్నా, ప్రభుత్వం నుంచి ప్రజలకు ఏదైనా రావాలన్నా కూడా కఠినమైనటువంటి పదబంధాలతో ఉండేటటువంటి భాష ఎక్కువ ఉండేదన్నమాట. ఆ భాష సామాన్యులకు అర్థమయ్యేది కాదు, గొప్ప గొప్ప పండితులకు మాత్రమే అర్థమయ్యేది. కాబట్టి ఇలా భాష అనేటటువంటిది కొందరికి మాత్రమే అర్థమయ్యే విధంగా ఉంటే భవిష్యత్తులో భాష అనేటటువంటిది తగ్గిపోతుంది. కాబట్టి ప్రజలు మాట్లాడుకునేటటువంటి సరళమైనటువంటి భాష ఉండాలి అని చెప్పేసి ఆయన భాష కోసం చాలా కృషి చేశారనమాట. ఆయన చేసినటువంటి కృషి ప్రకారంగా మీకు ఐడియా ఉందో లేదో కానీ పంచతంత్ర కథలు, నీతి చంద్రిక అలాంటి కథలు చాలా ఉండేవి. ఇప్పుడు మనకంతా కూడా కంప్యూటర్ బుక్ కదా, ఈ బుక్ మనం వెళ్ళి కంప్యూటర్లో ఈ బుక్ అనుకుంటే వచ్చేస్తుంది అనమాట. కానీ మనం చదవడానికి టైం కేటాయించుకోలేకపోతున్నాము. దానికి చాలా సమస్యలు ఉన్నాయి. ఏంటి? ఫస్ట్ రావాలి, నాకు ఫస్ట్ రావాలి. దానికోసమే మనం ఉరుకులు పరుగులు పెడుతున్నాము. ఇంకొకటి ఏంటంటే ఇంగ్లీష్ ఎంత వస్తే అంత గ్రేట్ కదా. పేరెంట్స్ కూడా అనుకుంటారు, అమ్మో మా పిల్లలు ఫలానా మ్యాట్రిక్ స్కూల్లో చదువుతున్నారు, అసలు మా అబ్బాయి మాట్లాడతాడైతే ఇంగ్లీషు అదరగొట్టేస్తాడు అని పేరెంట్స్కి హ్యాపీ. ఇక అమ్మాయిలు అయితే కొంచెం స్టైల్గా మాట్లాడతారు ఇంగ్లీష్ కదా, కొంచెం స్టైల్ అనుకుంటా. అది అలా మాట్లాడితే పేరెంట్స్ ఇంకా హ్యాపీ, మా అమ్మాయి అసలు ఎంత ఇంప్రూవ్ అయిపోయిందో ఇంగ్లీష్లో అని అదరగొట్టేస్తుందండి. ఎవరికైనా సరే ఇలా మాట్లాడేస్తుంది, ఒక గేమ్ ఆడినట్లుగా. ఓకే, వెరీ గుడ్, వెరీ నైస్. చాలా ముఖ్యం, ఇంగ్లీష్ కూడా చాలా ముఖ్యం. అయితే కొంతమంది తెలుగు మాట్లాడితే కూడా పనిష్మెంట్ ఇస్తున్నారు. అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. అంటే మన మాతృభాష, మన తల్లి భాష, అంటే మన తల్లి భాషని మర్చిపోతే మన తల్లిని, కన్న తల్లిని మర్చిపోయినట్టే, కన్న ఊరిని మర్చిపోయినట్టే. అలానే మనకి కన్న తల్లి, కన్న భూమి ఎంత ముఖ్యమో మన యొక్క మాతృభాష కూడా అంతే ముఖ్యం. ఓకే, ఇప్పుడు నాణ్యత 2 వైపులు ఉంటాయి. ఒకటి మన భాష ఉంచుకోవాలి, ఇంకొక వైపు పరుగులు పెడుతున్నటువంటి ఆంగ్లాన్ని మన సొంతం చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ పదాలు ఎన్ని వస్తున్నాయి? చాలా వస్తూ ఉంటాయి, దొరికిపోతూ ఉంటాయి ఆటోమేటిక్గా. నేను ఇంగ్లీష్ టీచర్ని కూడా పైగా. మీకు ఒక డౌట్ కావచ్చు, మరి అంటే మేడం మరి తెలుగు నుంచి ఇంత బాగా చెప్తున్నారు, మరి మీరు ఇంగ్లీష్ చెప్పడం ఏంటి? అది ఫుడ్ పెడుతుంది, జాబ్ అది. ఇది ప్రవృత్తి. ప్రతి మనిషికి కూడా ఒక ప్రవృత్తి ఉండాలి, ఒక కళ ఉండాలి. అలా నేను ఇప్పుడు చూసాను చూడండి, కాళోజీ యాదిలో. కాళోజీ జ్ఞాపకంలో అనొచ్చు కదా. యాది అంటే ఏంటి? జ్ఞాపకం. యాది అంటే జ్ఞాపకం అన్నమాట. అంటే ఆ యాది అనేటటువంటి పదము తెలంగాణ పదం. అర్థమైందా? అంటే కాళోజీ గారు చేసినటువంటి ఒక్కటే తేడా, ఆయనకి ఈయనకి, ఆ పెద్ద ఆయనకి ఈయనకి. ఆయనేమో గ్రంథస్థంలో ఉండేటటువంటి భాషని సామాన్యులకు కూడా అర్థం కావాలి అని కృషి చేశారు. ఈయనేమో మన యొక్క యాసని, మన
భాషని పోగొట్టుకోకూడదు అని మన యాస కోసం, తెలంగాణ యాస కోసం కృషి చేసినటువంటి వారు కాళోజీ గారు. అర్థమైందా? అంత తేడా అనేటటువంటిది ఉంది ఇద్దరికి కూడా. కాబట్టి మనం రెండు కూడా చేసుకుంటున్నాం. ఇందాక మేడం గారు చెప్పారు కదా, మొన్న మీరు చేసుకున్నారా? గిడుగు పంతులు గారి గురించి చేసుకున్నారు. 9వ తారీఖు ఈయనది ఉండాలన్నమాట. అయితే ఇంకొకటి సార్ ఇంకా చెప్పారు కదా, మనము కవిత్వం ఎందుకు రాస్తాము చెప్పండి. ఎక్కడైనా సరే కవిత్వం ఎందుకు రాస్తాము? ఎవరు రాస్తారు? ఎలా రాస్తారు? ఎవరైనా సరే చెప్పండి, మాట్లాడండి. మాట్లాడడం బాగా అవసరం మీకు. చెప్పమ్మా, చెప్పు. ఏం కాదు, నేను ఎందుకు చెప్తున్నానంటే నా గొప్ప కోసం చెప్పట్లేదు. ప్రయత్నిస్తే మీరు కూడా అలా తయారవుతారు అని చెప్తున్నాను. దానికోసం అన్నమాట. అంటే చదువు ఒకవైపు, కళ ఏదో ఒక కళ అనేటటువంటిది మీకు తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు మా గాన గంధర్వుడు ఉన్నాడు, అజయ్ సార్ గారు. ఆయన గొంతు విప్పారంటే అందరూ మయమర్చిపోవాల్సిందే. అంత చక్కగా పాడతారు ఆయన. మా పంప సాహితీ పీఠానికి గాన గంధర్వుడు అజయ్ గారు వస్తారు. తప్పట్లేదు. మాటనే ఒక పాట, ఆయన మాటనే ఒక పాటగా పాడి మనల్ని కూడా మంత్రముగ్ధులు చేస్తారు, ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. శ్రీకృష్ణదేవరాయల యొక్క కాలంలో ఆయన యొక్క సభలో కొంతమంది కవులు ఉండేవారు. వాళ్ళు ఏమంటారు? అష్టదిగ్గజాలు కదా. అష్టదిగ్గజాలు అంటే దేని మీదైనా రాయొచ్చు, ఏ వస్తువు మీదైనా రాయొచ్చు, ఏ అంశం మీదైనా రాయొచ్చు. శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, బీభత్స, భయానక, వీర, శాంత రసాలు, నవరసాలు ఇవి. అర్థమైందా? ఈ నవరసాల్లో దేని మీదైనా రాయొచ్చు. దానితో ఏ అంశం గురించి అయినా సరే రాయడం అనేటువంటిది అంత ఈజీ కాదు. అందరూ వదిలేసినటువంటి ఒక విషయాన్ని పట్టుకొని మేము రాస్తాము. ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనా గురించి ఒక సంకలనమే తీసుకొచ్చాము. మీకు ఇంకొక విషయం చెప్పాలి. మా పంప సాహితీ పీఠం తరఫున ఇప్పటివరకు ఎన్ని బుక్స్ వచ్చాయండి? 5 కవితా సంకలనాలు తీసుకొచ్చాము. 5 పుస్తకాలు. నిజామాబాద్ జిల్లాలో ఉండేటటువంటి కవులందరినీ కూడా ఆహ్వానించి ప్రతి ఉగాదికి కూడా మేము కవి సమ్మేళనం నిర్వహించడమే కాకుండా వాళ్ళు రాసినటువంటి కవితలతోటి కవితా సంకలనం కూడా మేము తీసుకొస్తూ ఉంటాం అన్నమాట. అందులో బాలకవులు రాసినటువంటి కవితలను కూడా తీసుకుంటాము. మరి ఈసారి మేము తీసుకొచ్చేటటువంటి పుస్తకంలో మీ కవితలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా? తెలుగు మేడం ఉన్నారు, తెలుగు మేడం సహకారం తీసుకోండి, మంచిగా రాయండి. ఓకే? ఒకటి, మన తెలుగు తెలుగు భాష యొక్క గొప్పతనం ఎలాంటిది? తేట తేట తెలుగు మనది, తేనెల ధారల తెలుగు మనది. తేట తేట తెలుగు మనది, తేనెల ధారల తెలుగు మనది. చల్లని వెన్నెల మన తెలుగు, మెత్తని వెన్న మన తెలుగు. చల్లని వెన్నెల మన తెలుగు, మెత్తని వెన్న మన తెలుగు. గుప్పుమనే పరిమళం మన తెలుగు, సహృదయాల సుగంధం మన తెలుగు. సహృదయాల సుగంధం అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సహృదయాలు అన్నమాట. ఇక్కడ ఒక సుగంధం పరిమళిస్తుంది. ఆ పరిమళించేటటువంటి సుగంధం కూడా తెలుగే. ఓకేనా? మరి చెప్పండి, కొట్టరా ఇంత గొప్ప తెలుగు. ఓకే, థ్యాంక్ యూ. కవిరాసుల కోయిల మన తెలుగు, గంధర్వుల గానం మన తెలుగు. ఇప్పుడు నేను చెప్పాను గాన గంధర్వుడనే, ఆయన పాట వింటే మీరందరూ మైమర్చిపోతారు. గాన గంధర్వుల గానం మన తెలుగు, ప్రేమాభిమానాల తీపి మన తెలుగు, దూరాల తీరాలను చెరిపే అనుబంధం మన తెలుగు. ఇక్కడ చూడండి, ఒక దూరాల తీరాలు వచ్చింది అంటే దేశ భాషలందు తెలుగు లెస్స, అజంతా భాష అని కూడా అంటారు తెలుగుని. తెలుసా మీకు? అంటే
ఇక్కడ మన ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ప్రపంచం అంతటా ఉన్నారు. ఏ భాష వాళ్ళు కూడా లేరు అంతమంది. ప్రపంచం అంతటా ప్రతి దేశంలో కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నారు. అదే మన తెలుగు గొప్పతనం. పసివారి పలుకుల్లో మన తెలుగు, పెద్దవారి సూక్తుల్లో మన తెలుగు. ఆదికవి నుండి సినారే వరకు ఎంతెంతో ఎదిగింది మన తెలుగు. ఎదిగినా మన తెలుగుని ఎదనిండా నిలుపుకునే బాధ్యత మనదే. తెలుగుని ఎప్పుడు కూడా మనం తక్కువ చేయకూడదు. ఎంతో ఎత్తుగా ఎదిగింది ఎవరెస్ట్ అంతా. అలాంటి తెలుగుని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రతి ఒక్క తెలుగు హృదయానికి ఉంది. పరభాషలో విజ్ఞానం పెంచుకో, మన భాషలో మమకారం పంచుకో. పరభాష అంటే ఇంగ్లీష్ భాషలో విజ్ఞానం పెంచుకో, అలానే మన భాషను తక్కువ చేయకూడదు అని. చేయి చేయి కలుపుదాం, మాతృభాష రక్షణకై కంకణం కడదాం. జై తెలుగు, జై జై తెలుగు. అది తెలుగు గురించి. ఓకే, ఇది కాళోజీ గురించి. అమ్మా మేడం ఇంకొకట అనుకుంటున్నారా? అనుకుంటే ఆపేస్తే నాకు ముక్తి, అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆద్యుడు అంటూ ఎలుగెత్తి చాటిన వాడే కాళోజీ. ప్రతి ఒక్కరు కూడా అన్యాయాన్ని ఎదిరించాలి. ఈ కళ్ళ ముందు అన్యాయం అనేటటువంటిది జరిగితే దాన్ని ఎదిరించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిది కూడా. నాట్ ఓన్లీ కాళోజీ, మనందరిది కూడా అన్నమాట. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అంటూ తన బ్రతుకుని తెలంగాణకు అంకితం ఇచ్చిన మహోన్నతుడు కాళోజీ. నిజాం నవాబుల దమన నీతిని, నిరంకుశత్వాన్ని, అరాచక పాలనను నిర్భయంగా ఎదిరిస్తూ అక్షర చైతన్యం కలిగించిన ప్రజాకవి కాళోజీ. మాటల వ్యక్తి కాదు, చేతల వ్యక్తి కాలన్నా. ఏం చేశాడు అంతగానం చేతలు? తాను చనిపోయాక సమాజ హితం కోసం తన శరీరాన్ని మెడికల్ కాలేజీకి దానం చేసిన మహోన్నతుడు కాళోజీ. శరీరాన్ని దానం చేశాడు. మీకు ఒక విషయం చెప్పాలి. ఎన్ని విషయాలు చెప్తాను మేడం? ఒక విషయం అనుకుంటా. ఫస్ట్ తెలుగు అన్నారు, ఆ తర్వాత ఏదో అన్నారు, దేని మీద రాయొచ్చు అన్నారు, ఆ తర్వాత కాలన్న అంటున్నారు, తర్వాత తెలుగు భాష మధురం అంటున్నారు, ఇప్పుడు దేహదానం శరీరదానం వచ్చేసరికి ఇంకేదో చెప్తున్నారు. మాకు భయం వేస్తున్నాడు. చాలా గొప్ప కార్యక్రమాన్ని నా భుజాన వేసుకొని నేను రాష్ట్రమంతా కూడా పర్యటిస్తూ ఉంటాను. అదే బ్లడ్ డొనేషన్, ఆర్గన్ డొనేషన్, బాడీ డొనేషన్. వీటన్నిటినీ కూడా తెలంగాణ శరీర అవయవదాతల సంఘం, దానికి నేను స్టేట్ ప్రెసిడెంట్. అలాగా అంటే చనిపోయిన తర్వాత ఎవరైనా బాడీని ఎవరికి ఇస్తారు చెప్పండి? ఏం చేస్తారమ్మా? మామూలుగా ఏం చేస్తారు? కాల్ చేస్తారు, లేకపోతే పూజ చేస్తారు. మరి మెడికల్ కాలేజీకి డొనేట్ చేయడము అనేటటువంటిది చాలా గొప్ప కార్యక్రమం. అది మెడికల్ చదువుకునేటటువంటి ఫస్ట్ ఇయర్ చదువుకునేటటువంటి పిల్లలకి, స్టూడెంట్స్కి ఎంబీబీఎస్లో అనాటమీ క్లాస్ అని ఒకటి ఉంటుంది. ఆ అనాటమీ క్లాస్లో వాళ్ళు మొత్తం బాడీ గురించి నేర్చుకోవాలి అంటే వాళ్ళకి ఒక బాడీ ఉండాలి. వాళ్ళకి బాడీస్ దొరకట్లేదు. ఎక్కడో ఉస్మానియా హాస్పిటల్ నుంచో లేకపోతే అనాథ శవాలను వాళ్ళు తీసుకొచ్చి అనాటమీ క్లాస్ నడిపించుకుంటున్నారు. అవి సరిపోవట్లేదు. అటువంటి పరిస్థితుల్లో మూఢ నమ్మకాలని ఎదురు తిరిగినటువంటి వాళ్ళు, ఇలాంటి ఆచారాలను పాటించము అనేటటువంటి వాళ్ళు, మానవతావాదులు, వాళ్ళు చనిపోయిన తర్వాత శరీరాన్ని మెడికల్ కాలేజ్కి డొనేట్ చేసేస్తారు. ఇక వాళ్ళే ఒక సంవత్సరం ఆ బాడీని యూజ్ చేసుకుంటారు మెడికల్ స్టూడెంట్స్. తర్వాత కాలేజీలోనే పవర్ ద్వారా కాల్ చేస్తారు, బూడిద చేసేస్తారు అనమాట. అర్థమైందా? అలానే నేను కూడా నిజామాబాద్ మెడికల్ కాలేజ్కి నా యొక్క బాడీని రాసిచ్చాను. స్వాతంత్ర సమర యోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు, భారత ప్రభుత్వం పద్మవిభూషణ్తో సత్కరించిన మహానుభావుడు. అందరి గొడవ నా గొడవ అంటాడు. ఈయనకి ఇదొకటి అనమాట. అందరి గొడవ నా గొడవే అంటాడు. వీలైతే తాను పరిష్కారం చూపిస్తాడు అనమాట. అందరి గొడవ నా గొడవ అంటూ కలమనే ఆయుధాన్ని ప్రకటించిన కవన వీరుడు కాళోజీ గారికి ఈ సందర్భంగా ఆయనకి
మహానివాళి సమర్పించుకుంటూ ఇంత మంచి అవకాశం, ఎంత మంచి నా అభిప్రాయాలు మీ అందరితో పంచుకునేటటువంటి అవకాశం నాకు కల్పించినందుకు ప్రసాద్ సార్ గారికి కొంచెం ఎక్కువైందేమో ధన్యవాదాలు. ముఖ్యంగా మీకందరికీ కూడా, ఎందుకంటే చక్కగా ఆయన ఒక స్లోగన్ ఉంది, ఐడియా ఉందా? ఆయన ఒక స్లోగన్ ఇచ్చేవాడు, ఐడియా ఉంది రకన్నా లేదా? నేనే చెప్తాను. నాకు రక్తాన్ని ఇవ్వండి, నీకు స్వతంత్రాన్ని ఇస్తాను అన్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? నాకు రక్తాన్ని ఇవ్వండి, నీకు స్వతంత్రాన్ని ఇస్తాను అన్నాడు ఆయన. మా అక్కయ్య గారు ఏ కాలేజీ అయినా మామూలుగా ఇట్లాంటి పిల్లలతో ప్రోగ్రామ్ ఉన్న మా అక్కయ్య ప్రసాద్ చెప్తుంటారు, నాకు సమయం నుండి కొన్ని కవయిత్రులు చేస్తాను, కబుర్లు చేస్తాను అంటారు. మా సంప్రదాయాన్ని నేను ఎక్కడ పిల్లలతో ఇట్లాంటి సమావేశం ఏర్పాటు చేసిన మా అక్కయ్య గారు చివరిలో చెప్పే మాట మరి ఈ అవకాశాన్ని మరి ప్రసాద్ గారి అవకాశం ఇస్తే ఆదివారంలో సండేస్లోను వర్కింగ్ డేస్ కాకుండా రోజుల్లోనూ మక్కయ్య గారు వస్తే మక్కయ్య గారు నేను కూడా నేర్చుకుంటాను. నేను కూడా స్టూడెంట్ అవుతాను మక్కయ్య గారు. థ్యాంక్ యూ. పాఠశాల యాజమాన్యం, గవర్నమెంట్ పెద్దలు, ప్రసాద్ సార్ గారు, పంపా సాహిత్య పీఠం మహిళా అధ్యక్షురాలు అక్కగారు, నాటక్క గారు, అదేవిధంగా సలహాదారు పెద్దలు పొందికం గౌడ్ సార్ గారు, మా మిత్రుడు కార్యదర్శి ప్రభాకరమ్మ గారు, మన పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు సంజయ్ మేడం గారు, శివకుమార్ సార్ గారు, మిగతా పాఠశాల ఉపాధ్యాయ బృందానికి మాట మధురమైతే ఈ ప్రపంచం అంతా మన ముట్టిలో ఉంటుంది. అక్కడ ముట్టి అంటే తెలుసా? ఏమిటి ముట్టి అంటే? ఈ ముట్టి అనేది తెలంగాణ పదం. ఇప్పుడు నేను చదివిన పద్యము ఆంధ్ర భాషా పదం. ఆంధ్ర భాషకు అక్షరాలు 50, తెలుగు భాషకు అక్షరాలు 56, అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు కలిసి తెలుగు భాషకు అక్షరాలు 56. ఆ నుండి ఔ వరకు అచ్చులు 16, కా నుండి హా వరకు హల్లులు 17, సున్నా విసర్గ అర సున్నా ఉభయాక్షరాలు కలిసి తెలుగు భాషకు అక్షరాలు 56. అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు కలిసి మన తెలుగు భాషకు అక్షరాలు 56. మరి ఆంధ్రం ఏంది సార్, తెలుగు ఏంది సార్ అంటే ఆంధ్రము వేరు, తెలుగు వేరు, గుర్తుపెట్టుకోవాలి. అయితే మొన్న వచ్చినటువంటి భాష, ప్రాచీన భాష ఏదైతే ఉందో అది తెలుగు భాషకు వచ్చింది. తెలుగు నుండి వచ్చింది ఆంధ్రం. త్రిలింగ ప్రాంతంలో మాట్లాడేటటువంటి భాషను తెలుగు భాష అన్నారు. త్రిలింగ దేశము, ఆ త్రిలింగ ప్రాంతంలో మాట్లాడేటువంటి భాష తెలుగు భాష. తెలుగు భాషలో రకాలు ఉంటుంది. బండిరా అంటారు చూసారా, అది తెలుగు భాషలో ఉంటుంది. అర్థమైందా? అందుకని భద్రం కొడుకో కొడుకో కొమ్రన్న జరా, పైలం కొడుకో కొడుకో కొమ్రన్న దొరా, ఎక్కే కాడ దిగే కాడ తొక్కే కాడ మల్లే కాడ, భద్రం కొడుకో కొడుకో కొమ్రన్న జరా, పైలం కొడుకో కొడుకో కొమ్రన్న జరా. ఇది తెలంగాణ తెలుగు. మనం చదువుకునేదంతా ఏ తెలుగు కాదు. 10th క్లాస్లో ఉన్నటువంటి కొత్త బాట అనే పాట ఉంది కదా, అది మన తెలుగు, తెలంగాణ తెలుగు. మిగతా పాఠాల్లో ఉన్నదంతా ఆంధ్ర భాష. ఆంధ్ర భాష అంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మనం 2 తెలుగు భాషా దినోత్సవాలు జరుపుకుంటున్నాం. ఒకటి ఇడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినోత్సవాన్ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అది అయిపోయింది. ఎప్పుడు? ఆగస్టు 29న. రెండవది సెప్టెంబర్ 9వ తేదీన కాళోజీ నారాయణరావు గారి యొక్క జన్మదినోత్సవాన్ని మనం తెలంగాణ మాతృభాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. రెండు తేడా మీకు తెలియదు కాబట్టి స్పష్టంగా చెప్పినాను. అయితే
కాళోజీ నారాయణరావు గారి యొక్క పూర్తి పేరు ప్రజాకవి రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ. విచిత్రం ఏంటంటే వాళ్ళ మమ్మీ అంటే అమ్మ అంటారు కదా, ఆమె మహారాష్ట్ర, వాళ్ళ నాన్న కర్ణాటక, మరి ఈయన తెలంగాణ ఎట్లయితాడు సార్ మనకు కదా? అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి 4 జిల్లాలు, ప్రస్తుతం ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి 2 జిల్లాలు, ఇవంతా ఒకప్పటి తెలంగాణ ప్రాంతం. కాబట్టి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు మహారాష్ట్ర మాట్లాడేటువంటి ప్రాంతాలను మహారాష్ట్రలో కలిపారు, కన్నడ మాట్లాడేటువంటి ప్రాంతాలను కూడా కర్ణాటకలో కలిపారు. కాబట్టి వీళ్ళ నారాయణరావు గారి యొక్క కాళోజీ నారాయణరావు గారి యొక్క తండ్రి ఇద్దరు కూడా తెలంగాణ వాదులే. మరి ఈయన కూడా తెలంగాణ వాదే. మరి ఈయన రాసినటువంటి అనేక పుస్తకాలు తెలంగాణ యాస భాషలో ఉన్నాయి. కాబట్టి ఈయన జన్మదినోత్సవాన్ని మన ప్రభుత్వము తెలంగాణ మాతృభాష దినోత్సవంగా సాగింది. ఏమంటున్నా ఆయన? సాగిపోయని బతుకు ఆగిపోయని చావు, సాగిపోదలిచిన ఆగరాజట, సాగిపోదలిచిన ఆగరాజట, ఆగిపోయిన ముందు సాగవేలెప్పుడు, ఆగిపోయిన ముందు సాగలేలెప్పుడు, వేచి ఉండిన పోను నోచుకోలేవు, తొలిగి తొవిజడి త్రోసుకుని పోవలయు, బ్రతుకు పోరాడము పడకు ఆరాడము, బతకదల్చిన పోరు సుతారము తప్పదు, బతకదల్చిన పోరు సుతారము తప్పదు, చూపదలిచిన చోరు రేపనుట ఒప్పదు, చూపదలిచిన పోరు రేపనుట తప్పదు. రేపు అనేటటువంటి దానికి రూపం లేదు. మీరేం చేస్తారు? ఎవరైనా మీకు ఇంటి పని ఇస్తే రేపు చేస్తాం సార్ అంటారు, పరీక్ష ఇవ్వాలి సార్ రేపు రాద్దాం సార్ అంటారు, ఇంకేదైనా ఉంటే రేపు చేద్దాం సార్ అంటారు. అది లేదమ్మా, రేపు అనే దానికి రూపమే లేదు. గ్యారంటీ ఉందా మీకు ఎవరికైనా బతుకుతామని, ఈ క్షణం బతుకుతామని? లేదు. కాబట్టి రేపు అనే పదాన్నే వాడద్దంటున్నాడు కాళోజీ. బతుకు పోరాటము సుతారము తప్పదు. మనము తల్లి గర్భములో ఉన్నప్పటి నుండి మళ్ళీ తల్లి గర్భములో పోయేదాకా పోరాటం సాగుతూనే ఉంటుంది. ఇప్పుడు మీ కొంతమంది పిల్లల్ని చూస్తుంటే అమ్మ 10 రూపాయలు ఇవ్వలేదని, నాన్న 100 రూపాయలు ఇవ్వలేదని, మాస్టర్ మార్కులు ఇవ్వలేదని, పరీక్షలో గ్రేడ్ రాలేదని, మరి ఇంటిని వదిలేసి ప్రాణాన్ని వదిలేసి పోవడానికి సిద్ధమవుతుంది. మీ పిల్లల్ని చూస్తుంటే జాలిస్తుంటారు. బ్రతుకు పోరాటం ఉండాలి. బయాలజికల్ సైన్స్ లో చెప్తారు, ఒక పెద్ద జంతువు ఇంకో చిన్న జంతువును తినేస్తుంది కదా. ఇప్పుడు ఆ పోరాటంలోంచి వెలుపలికి వచ్చేటువంటి అనేక అంశాలు ఉన్నాయి. అందులో ఒక అంశం భాష. ఇప్పుడు మన పల్లెలో ఎన్నో పోయినాయి, అవ్వబాయే అయ్యబాయే తినేటి బువ్వబాయే, ఇవన్నీ పోయినాయి పల్లెలు. అవ్వ అని అంటున్నామా అమ్మకి, అయ్యా అని అంటున్నామా, బువ్వ అని అంటున్నామా? ఇవన్నీ మన భాషా పదాలు. వాటి ప్రేమ నుంచి ఎంతో దూరం వెళ్ళిపోయినాం. అవ్వబాయే అయ్యబాయే తినేటి మన బువ్వబాయే, పల్లెలోంచి ఎన్నో బాయే. ఇప్పుడే ఒక అమ్మాయి రాసింది సేవ గురించి. రైతు నాగలి మరిచిన, తల్లి సంతానం ప్రేమను మరిచిన, కవి కవితను మరిచిన, స్నేహాన్ని మరవను అని రాసింది భవ్యశ్రీ అని ఒక అమ్మాయి. ఏం చెప్తున్నామంటే, మీరు ఆంగ్లం నేర్చుకున్న యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, డాక్టర్ అయినా మాతృభాషను మరవకండి. ఆధునిక కాలంలో డాక్టర్ అంటే వ్యవసాయదారుడు. ఏమి కాబట్టి మరవకండి. నా మాతృభాష కన్నడ, ఏమి నా స్నేహితుల భాష ఉర్దూ. నేను ఏ భాషలో పండితుడిని కాదు, నాకు వచ్చిన భాష తెలియజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. మన తెలుగు భాష ఎలాంటిదంటే వృత్తుల పాకముల
లావణ్యము పేరు లలిత భాష ఏది సంభవమౌను అతి సంధానించి ఉచితత్వమును గూర్చి నొనరు భాష భాషలో తమని తెలిసిన ప్రభువు చూచి భాష ఎన్న నిధి అని చెప్పంబడిన భాష దేశ భాషలందు తెలుగు లెస్స. మన దేశంలో ఉండేటువంటి అన్ని భాషలో కల్లా గొప్ప భాష ఏంటంటే తెలుగు భాష అని చెప్పాడు. భాషలు తెలిసిన శ్రీకృష్ణదేవరాయలు 18 భాషలు ఆయనకు తెలుసు. తులు భాష చక్రవర్తి ఆయన. అలాంటి చక్రవర్తి కూడా తెలుగు భాష చాలా గొప్పది అని చెప్పాడు. అలాంటి తెలుగు భాష మాట్లాడుతున్నటువంటి ప్రాంతంలో పుట్టిన మనమంతా కూడా గొప్పవాళ్ళమే. ఆ భాష కోసం, ఆ భాష భావన కోసం పనిచేస్తూ ఉండాలి. ఇప్పుడు ఏమైపోయింది, మనకు అనేక మారిపోయినాయి. దేశాలు తిరిగితేనేమి, వేషాలు వేసితేనేమి, రాగాలు మారితేనేమి, వేగాలు పెంచితేనేమి, నా మంచి చెడ్డలు నన్నంటియుండగా. అంటే దేవాలయంలో ప్రవేశించేవారు ఆ సాంప్రదాయ దుస్తులు ధరించలేరు. ఇది కూడా ప్రచారం చేయాల్సిన దౌర్భాగ్యం ఏర్పడింది మన ప్రాంతం. దేవుడి దగ్గరికి వెళ్తాం కదా, ఆ దేవాలయాలకు వెళ్తుంటే ఏం రాయాల్సి వస్తున్నది, దేవాలయంలో ప్రవేశించేవారు సాంప్రదాయ దుస్తులు ధరించి రావాలి. ఎందుకు మారారు చూడండి. ప్రకృతిలో పుట్టిన కాకి మారిందా, కోకిల మారిందా, నీళ్లు మారాయా, పాలు మారాయా? ఏమి మారలేదే. మరి మీరెందుకు మారుతున్నారు చెప్పండి. ఎక్కడో దక్షిణాఫ్రికాలో బౌలింగ్ చేస్తాడు, నల్లగా ఉంటాడు, అడిగిపోయాడు రవాణా వాడిని చూసి మన వాళ్ళంతా కూడా డిప్పా కటింగ్ చేసుకుంటారు. రవాణా చూసి కదా. మీ ఇంట్లో ఉండే మీ నాన్నని చూసి మీ నాన్నలాగా కటింగ్ చేసుకోండి. మీ నాన్నని చూసి మీ నాన్ననే మీకు గొప్ప ఇన్స్పైర్.